ఓట్లల్లో గెలిచేతందుకు అయినాయి కానీ ఎన్నో తీర్ల హామీలు ఇస్తారు రాజకీయ పార్టీలోళ్ళు. పింఛన్లు, ఉద్యోగాలు, పంట పెట్టుబడి సాయాలు, రుణమాఫీలు అనుకుంటా శాంతాడంత లిస్టు తయారు చేసి మేనిఫెస్టో అని ముద్దుగా పేరు పెట్టి మందిలకు ఇడుస్తుంటారు. గెలిచినాక వాళ్ళు ఇచ్చిందే మహాప్రసాదం అవుతుంది. అయితే పిల్ల పుట్టక ముందే కుళ్ళ గుట్టినట్టు ఓట్లు కాకముందే నెల నెలా కుటుంబానికి 20,000 బ్యాంక్ ఏటీఎంలో డ్రా చేసుకునేందుకు ఏటీఎం కార్డులు పంచుతున్నారు బీహార్లో రాజకీయ పార్టీ వాళ్ళు. పొలిటికల్ స్ట్రాటజిస్టు కమ్ అనలిస్టు ప్రశాంత్ కిషోర్ సారు జన్సూరజ్ పార్టీ అని ఒక కొత్త పార్టీ పెట్టింది కదా బీహార్లో. ఈ నవంబర్ 5వ తారీఖు సంది 15వ తారీఖు దాకా ఓట్లున్నాయి వాళ్ళ తానా. అయితే ఈ ఓట్లలో ఎట్లా పెట్టి గెలవాలని ఓ దిక్కు ఎన్డీఏ గ్రూప్ వాళ్ళు, ఇంకో దిక్కు యూపీఏ గ్రూప్ వాళ్ళు గిరిగీసుకొని బరిలకు దిగి గిరగిర తిరుక్కుంటా జనాల చెవులలో వరాల భజనలతోటి ప్రచారం చేస్తుంటే స్కూల్ బ్యాగు సింబల్ వచ్చిన ఈ పీకే సారుండి పబ్లిక్ పైసలను పప్పు బెల్లా లెక్క వంచుతా అని ప్రచారం చేస్తుండట. వట్టిగా ప్రచారం చేసుడే కాదు, నెలకు 20,000 మీ అకౌంట్ల గుమ్మరిత్తా, ఇగో ఈ ఏటీఎం కార్డులు గీకి పైసలు పట్టుకొచ్చుకోరి అని మోచేతులకు బెల్లం గడ్డ పెట్టినంత పని చేస్తుండు. ఇగో 20 రూపాయలు తీసుకొని ఏటీఎం కార్డు ఇప్పిస్తుండట అందరికి. అవు తమ్మి క్యా హై యే సాబ్, జరా బోలో క్యా బాతే. ఇన్నరా, నెలకు తలా 20,000 ఇచ్చే పథకం వెంటనే అమలు కావాలంటే ఏటీఎం కార్డులు తయారుండాలి కదా అని 20 రూపాయలు తీసుకొని కార్డులు ఇచ్చిపోతున్నారట బీహార్ అంతటా. పోటీ చేసేది మొదటిసారి. అసలు పార్టీ తరఫున ఎంతమంది గెలుస్తారో తెలియదు. మొదలు అసలు ఈ పీకే సార్ గెలుస్తాడా లేదా అది కూడా అనుమానమే. కానీ డెబిట్ కార్డులు మాత్రం పంచబట్టే. అదేదో ఆలి లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు డెబిట్ కార్డులు మాత్రం పంచిపోవట్టే. మరి నెలకు 20,000 రూపాయలు పంచుతా అన్నోడు కార్డు కోసం 20 రూపాయలు తీసుకుంటేందో. ఫ్యామిలీకి నెలకు 20,000 అంటే నెలకు ఎన్ని వేల కోట్లు కావాలి ఏం కథ. నెలకు 2,000 పింఛను 4,000 చేసేందుకే అయితలేదు మన తాన. అసంటిది 20,000 ఏడికెళ్ళి తెస్తావు సామి. మాటకు మతి లేదు పూటకు గతి లేదన్నట్టే ఉంది నీ కథ అని నోరెళ్ళబెడుతున్నారట ఈ పీకే సార్ పోకడ చూస్తున్న బీహార్ సీనియర్ పొలిటీషియన్లు అంతా. కానీ పుసుక్కున అప్పట్లో కర్ణాటకల కుమారస్వామి సార్ గనక సీఎం అయినట్టు ఈ పీకే సార్ కిస్మత్ మారి రొట్టె ఇరిగి నేతల పడ్డట్టే సీఎం కావాలన్నట. అప్పుడు ఉంటది అసలు గమ్మత్ అంటే.